నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలన్నీ కూడా ఓంకార నాదాలతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున జనసందోహం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేశారు. 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక బోధన్ రోడ్లో గల శంపుకుడికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బందోబస్తు ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ టెంపుల్ కమిటీతో కలిసి అందరం కూడా చర్చించుకొని ఎక్కడ ఎంట్రీ పాయింట్లు, ఎక్కడ ఎగ్జిట్ పాయింట్లు, పబ్లిక్ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా చక్కని దర్శనం చేసుకుని వాళ్ళు వీలుగా వెళ్ళేటట్టుగా మేమందరం కూడా ప్లాన్ చేసుకుని రేపు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. రేపు మార్నింగ్ సహకరించవలసిందిగా కోరుతున్నాము. మరి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎండవేడి మెక్కున్న మంచినీళ్ళు, మజ్జిగ, పండ్లు కూడా మేము ఫ్రూట్స్ పండ్లు కూడా వాళ్ళకు మేము సప్లై చేస్తున్నాము. కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక పద్ధతి ప్రకారము సూచించిన విధంగా ముందుకెళ్ళినట్టయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. కనుక ఈ రకంగా చేసినట్టయితే అందరికీ దర్శనం. మేము ముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నామంటే మామూలు భక్తుని కూడా దేవుని దర్శనం కావాలా, దర్శనం మీదనే ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ పెట్టాము. కనుక మేము దర్శనం అనేది అందరూ శివరాత్రులు అందరూ దర్శనం జరగాలని ముఖ్య నడిబొడ్డున కలిసినటువంటి శ్రీ నీలకంఠేశ్వర టెంపుల్ ఎంతో ప్రాచీనమైనది. ఇది ఎంతో భక్తుల విశ్వాసాన్ని చిరగొన్న టెంపుల్. అలాగే ఈ రేపటి శివరాత్రిని పురస్కరించుకొని మేము దేవాదాయ శాఖ తరఫున నేను ఈవో వేణు మాట్లాడుతున్నాను. భక్తులకు మేము అన్ని విధాలైన అతి పురాతనమైన ఆలయము. ఈ ఆలయం ముందు స్వామివారు స్వయంగా వెలియడం చాలా విశేషత. అదేవిధంగా ఈ ఆలయాన్ని 1400 సంవత్సరాల నాటి చరిత్ర గలది. ఈ ఆలయము ఇద్దరు తల్లి